సీఎం జగన్ నిరూపించారని వంగవీటి నరేంద్ర అన్నారు. సీఎం జగన్ మాటలతో కాకుండా చేతలతో చేసి చూపించిన వ్యక్తి జగన్ అన్నారు. కూటమి 3 పార్టీల్లో బీజేపీ ఆంధ్రాలో లేదు. పవన్ కళ్యాణ్ 23 సీట్లతో సాధించేది ఏమీ లేదన్నారు. వంగవీటి మోహన రంగాను టీడీపీ కిరాతకంగా చంపించిందన్నారు. చంద్రబాబు లోపలంతా కక్షపూరిత వాతావరణంతో ఉన్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ మహా అయితే అసెంబ్లీకి వెళ్లగలుగుతారని అన్నారు. ఇవాళ రంగా గారి అబ్బాయి అయినటువంటి రాధాకి జగన్మోహన్ రెడ్డి గారు మీరు కోరుకున్నటువంటి సీటు అక్కడ అంత మీకు అనుకూలంగా లేదు, మేము సర్వే చేయించిన దాని ప్రకారంగా చాలా ఇబ్బంది పడతారని వేరే సీటు అలాట్ చేస్తానంటే ఆయన విభేదించి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన విభేదించి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లే ముందర మా తండ్రి గారిని చంపింది తెలుగుదేశం పార్టీ కాదు అని చెప్పని అంతకుముందు స్టేట్మెంట్లో మా తండ్రి గారిని పొట్టన పెట్టుకుంది ఈ తెలుగుదేశం పార్టీ కాదా అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కొంత డబ్బులు అందేసరికి మా తండ్రి గారిని చంపింది తెలుగుదేశం పార్టీ కాదని చెప్పి తన స్వార్థం కోసం వెళ్ళాడు. పోనీ ఇక్కడ ఏదైతే నాకు సీట్ ఇవ్వలేదు అని చెప్పినటువంటి ఇదే వ్యక్తి ఇప్పుడు అక్కడికి వెళ్ళినాక ఎలా అయితే చంద్రబాబు నాయుడు వాళ్ళ అమ్మగారు అందులోకి వెళ్ళినా సీట్ ఇవ్వలేదు, ఇతను వెళ్ళినా సీట్ ఇవ్వలేదు, ఇవ్వడు కూడా. ముఖ్యంగా ఈ పేరు వినపడకూడదని చెప్పని ప్రయత్నించేటువంటి వ్యక్తుల్లో తెలుగుదేశం పార్టీది పూర్తి రోల్ ఉంటుంది. ఇక మా విషయానికి వస్తే రాజకీయంగా నేను అడుగులు వేస్తున్నప్పటికీ సీటు విషయంలో నేను ఎప్పుడు కూడా ఎక్కడా ఇన్సిస్ట్ చేయలేదండి. నేను వచ్చే ముందు నాకు రంగా గారితో సన్నిహితంగా ఉన్నటువంటి ఈ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మాకు ఆ సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి అందుతున్నాయా లేదా అని చూస్తాం, కానీ పెత్తందారులకి కాంట్రాక్ట్లు ఇస్తున్నారా లేదా, డబ్బున్నోళ్ళు రోజు రోజుకి ఇంకా అప్పర్ కోటీశ్వరులు అవుతున్నారు అనేటువంటి పార్టీలకి మేము ఎప్పుడు కూడా కొమ్ముకాయన. ఆయన పథకాలు అవన్నీ నచ్చినాయి, వచ్చాము. నేను ఒకటే చెప్పాను, మేము చేసేటువంటిది ఏదైనా కూడా మీలాంటి వాళ్ళు నాయకత్వం ఉండాలనేదే మా ప్రోత్సాహం, మేము ఎప్పుడు కూడా వాళ్ళతోనే ఉంటామనేది నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఎటువంటి సీట్లు విషయంలోనే కానీ నేను ఎక్కడా కూడా ఆశించి మాత్రం రాలేదు. వంగవీటి మోహన్ రంగా గారిని ఎదగనివ్వకుండా ఆ రోజున అడ్డుపడినది